హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు తిండి పోటీ వచ్చేసి అత్తమ్మకి ఇంకా రాహుల్కి. రాహుల్ పెద్దక్క అని పిలుస్తాడు అనమాట. మా ఇంట్లో అత్తమ్మలని అక్క అని పిలుస్తాము, అదే అలవాటు. అదే విధంగా మా చిన్నత్తమ్మనేమో చిన్నక్క అని పిలుస్తూ ఉంటారు, ఇంకా పెద్దత్తమ్మనేమో పెద్దక్క అని పిలుస్తూ ఉంటారు అనమాట. రాహుల్, అజ్జి, ప్రశాంత్, శ్రీకాంత్ అనే అందరూ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పోటీ పన్నీర్ కర్రీ మా పిన్ని వండింది, ఇంకా రైస్ అనమాట. సింపుల్ తిండి పోటీ, కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తిండి పోటీలో పాల్గొనబోతా ఉన్నారు. ఫస్ట్ తిండి పోటీ అత్తమ్మకి రాహుల్కి కదా, సెకండ్ తిండి పోటీ బాబాయ్కి ఇంకా మా మామయ్యకు ఉండబోతా ఉంది అనమాట. బావమర్దులకు పోటీ. తర్వాత అజ్జుకి ఇంకా బావకు ఉండబోతా ఉన్నది మూడో తిండి పోటీ. వాళ్ళు కూడా బావమర్దులు అవుతారు, వాళ్ళకు ఉండబోతా ఉన్నది. నాలుగో తిండి పోటీ నేను, శశి, పిన్ని తినబోతా ఉన్నాం అనమాట. ఇట్లా 4 తిండి పోటీలలో టైమర్ పెట్టబోతా ఉన్నాము. ఆ టైమర్లో తక్కువ టైంలో తిన్నోళ్ళకి 500 రూపాయల ప్రైజ్ మనీ అనౌన్స్ చేసిండు అనమాట బావ. మేమే తక్కువ టైంలో మేము ఇద్దరం మా అత్తమ్మ వర్సెస్ పోటీ తీసుకుంటా ఉంది. 500 తనేనట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మస్తు ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు కదా ఎప్పటికీ పోటీలలో. అట్లా మరి తక్కువ టైంలో తిని ఆ 500 రూపాయలు ఎవరు గెలుచుకుంటారు ఏందనేది 4 తిండి పోటీలు జరిగిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారని చూద్దాం. 1 2 3 స్టార్ట్. పన్నీర్ కర్రీ అయిపోవాలి. పన్నీర్ కర్రీ అయిపోవాలి. రైస్ అయిపోవాలి. రైస్ కూడా అయిపోవాలి. రైస్ పన్నీర్ కర్రీ రెండు ఆల్రెడీ సింపుల్, అంటే ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు కదా, ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా ఫినిష్ కావాలన్నమాట. ఇంకా మీరు చూసిరు కదా ఫ్యామిలీ అందరు ఇక్కడ ఇట్లా ఉత్సాహంగా ఉన్నారు. అందరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఎవరెవరికి సపోర్ట్ చేస్తారు చెప్పండి. ఇక ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, మేమే విన్నాయి, మాకే 500. అయ్యో, అజ్జు తను పాల్గొన్న ఆ పోటీలో అజ్జే విని కావాలని అనుకుంటాడట. ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తలేడట. అగో మాకు అన్నయ్య ఇద్దరికి సపోర్ట్ చేస్తాడట. పన్నీర్ కర్రీ ఎట్లుందో ఒక్కలని చెప్తారా? చెప్తానే లేకుంటే 500 రూపాయలు రావు. మా పిన్ని పన్నీర్ కర్రీ వండడంలో స్పెషలిస్ట్. అయ్యో 500 నాకత్త పెట్టినా. గ్రేవీ ఏనా? గ్రేవీ అట అర్థం అయ్యి అద్దు ఎవరికి ఏం తక్కువ ఇప్పుడు మోమాట పడకండి. దాకా తినడం మొదలేముందేమో ఏమేమో అన్నది అట్లా చేయకురా. ఏతమ్మా ఎయ్యి తింటాడు. వేయచ్చు తినచ్చు. అరే తిన్నా రాహుల్ ఓడిపోతారని చూస్తాడు. అమ్మ నీళ్ళు పోసినట్టున్నది లాస్ట్ కి. వాటర్ పోతుంది ఇక గెలుపు కోసం. ముక్కలు అయిపోవాలి. అమ్మ నీకు షోర్ కావన్నా? పన్నీర్ ముక్కలు అయిపోయిందా? సూప్ కావన్నా? ఏం కదమ్మా సిగ్గుపడకు. అవునవును, ఒక పాట పాడాలి ఇప్పుడు. మధ్యలో పాట పాడాలి మీరు. సిగ్గుపడకుండా అంటే గుర్తుకొచ్చింది, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిరట. బిడ్డ సిగ్గుపడకుండా తినండి అని అన్నారు. ఇంటికి వచ్చినప్పుడు అందరికి అన్నం పెడుతుంది అమ్మ. అన్నం పెట్టుకుంటా ఏమన్నదంటే అందరికి అన్నం పెడుతుంది, అందరు తింటారు. తింటా అంటే అయితే మా నర్సింగ్ అంటేనే తింటలేడు, సరిగా తింటలేడు. అయితే వీట సిగ్గు లేకుండా తిను అంటే మా అత్తమ్మ ఉద్దేశం సిగ్గుపడకండి. అక్కడ కాసింగాడు ఒకటే ఎందుకంటే సిగ్గు లేకుండా తినాలట్రా అప్పుడే టక్కన. అప్పుడు అమ్మ చెప్పింది మళ్ళా అట్లా కాదు బిడ్డ అన్నది, అట్లా కాదు. అయ్యో ఆ ఉద్దేశంగా కాదు, సిగ్గు పడకుండా తినండి బిడ్డ అన్నది, సిగ్గు లేకుండా తినండి బిడ్డ అన్న. వాడు అన్నాడు లాస్ట్కి సిగ్గు లేకుండా తింటాం మేము అయినా కానీ ఎవరు అన్నాడు. అట్లా అన్యాయం చేస్తా వారాకి ఇట్లా. అరే 500 అన్యాయం చేయకురా. రాహుల్ అవును అన్యాయం చేయమని అనుకుంటా, నువ్వు అన్యాయం చేస్తాను ఆయన. మెల్లదినండి రాజీ, ఎందుకు తొందరపడతాను? చేస్తావారా?
నన్ను ఘోరం చేసినవరా అసలు. పన్నీర్ పీసులు అయిపోవాలి కదా. అయిపోయా ఇద్దరిది మీ ఇద్దరు టీం ఎప్పుడైపోతుందో అది కౌంట్. బావ లాస్ట్ కు మీ ఇద్దరు టీం ఎప్పుడైపోతుందో అప్పుడు కౌంట్ అట. అది ట్విస్ట్, అసలు ట్విస్ట్ అది. అయ్యో ఇప్పుడు ఇండివిజువల్ గా టైం కౌంట్ అవుతుంది, అట్లనే గ్రూప్ గా కూడా అవుతుందా బావా? ఇక్కడ గ్రేవీ అందిస్తా ఉన్నారు. ఎంత పని చేసినవరా, 500 రూపాయలు నోటు నువ్వు. ఛా, నేను ఎంతో ప్రయత్నం చేశాను కాదురా బుక్క మెసరకుండా కూడా. మొత్తం తిన్నా, మొత్తం తిను, నీట్ గా తిను. ఈరోజు శనివారం అవ్వడం వల్ల మా ఫ్యామిలీలో ఎక్కువ మంది అసలు నాన్ వెజ్ తినరు అనమాట, అందుకోసమే పన్నీర్ పెట్టడం. అయ్యో 4 minutes 47 seconds. రాహుల్ కౌంట్ వచ్చేసి 4 minutes 47 minutes. 47 seconds. 47 seconds లో 4 minutes 47 seconds లో రాహుల్ తినడం జరిగింది. నన్ను అవును, అమ్మ కూడా గట్టిపడి వచ్చింది. ఒక్క పన్నీర్ పీస్ మిగిలింది. ఒక్క పన్నీర్ పీసే మిగిలింది. అవును అసలు అబ్బా. మళ్ళీ నాకు అన్న కాదురా, నాకు అన్నం ఎక్కువ పెట్టే ప్రయత్నించిన. అట్లా కనిపించింది, అట్లా కనిపించింది. జోకే పెట్టినాం. అత్తమ్మ ఎట్లా అనిపించింది అసలు ఫాస్ట్ గా రాహుల్ మీద తినడం? దీని మీద గెలవపోడు నాకు బాగా బాధ అనిపిస్తుంది. ఒక్క నిమిషం వెనకైతే నేను గెలిచిపోదు, 500 రూపాయలు నోటు నాకేం ఎడుకు. రాహుల్ ఇట్లా 500 రేస్ లో నువ్వు లేవు, రేస్ లో అయిపోయింది. అత్తమ్మ పైదొలగడం జరిగింది. నా గ్రూప్ లో వీడైతున్నాడు, మీరంతా చూద్దాం. గ్రూప్ వైజ్ గా స్పోర్టివ్ ఉంటాను వాళ్ళ అత్తమ్మ. రాహుల్ నీకేమనిపించింది? మంచిగా అనిపించింది అక్క, బాగుంది. యథావిధిగా పిన్ని వండిన పన్నీర్ కర్రీ బాగుంది, చాలా బాగుంది. నేను గెలవడం ఇంకా మంచిగా ఉంది. నీకు గెలవడం ఇంకా పెద్దనాన్న మీద ఓడిపోయినావు, ఇప్పుడు ఖచ్చితంగా పెద్దక్క మీద పెట్టింది కాబట్టి గెలవాలని అనుకున్నావు ఇక నువ్వు ఖచ్చితంగా. మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇట్లా ఇట్లా పోటీలు పెట్టుకొని తింటారు రాహుల్? పోటీలు పెట్టుకొని తినవు అక్క, పోటీలు పెట్టుకొని డ్రైవ్ చేస్తారు కావచ్చు. ఎప్పుడు ఇట్లా ఎవరు ప్రయత్నించకండి, ఎందుకంటే మేము అప్పుడప్పుడే తింటా ఉన్నాం. ఇంక ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ మేము కలవగానే సరదాగా ఇట్లా పెట్టుకుంటా ఉంటాం. మళ్ళీ మామూలుగా ఇది టైం పెట్టినాము, ఇంకా క్వాంటిటీ కూడా చాలా తగ్గించినాం అనమాట. అందులో మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కర్రీ అనమాట. ఇంకా శనివారం అవ్వడం వల్ల ఒక్క పొద్దులు అట్లా ఉంటాయి కాబట్టి అరిటాకులు కూడా తెచ్చుకున్నాము. మేమైతే ఎప్పటికీ డైలీ ఈ పోటీలు కాకుండా అప్పుడప్పుడు తింటూ ఉన్నాము. అందులో భాగంగా ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ ఆడైతా ఉన్నారు. మరి నెక్స్ట్ ఎవరి తిండి పోటీ ఉండబోతుంది అంటే బాబాయ్ది ఇంకా మావయ్యది. బావది అన్నయ్యరా అజిగానేనా మాది లాస్ట్. అవును, అసలు ఎవరైనా టైం ఎంత తక్కువ టైంలో తింటారో చూసి వాళ్ళకు మళ్ళీ పోటీ పడాలి కదా. అవును, అందరికి కూడా అదే ఉత్సాహం ఉంది. ఎవరు తక్కువ టైంలో ఎవరు తినబోతున్నారు, 500 ఎవరు గెలుచుకోబోతున్నారు అనేది ఉంది. మరి నెక్స్ట్ అజ్జు బావ ఉంటారో లేకపోతే బాబాయ్ ఇంకా మామయ్య ఉండబోతున్నారు. బావమరుదులు ఏ బావమరుదులు వస్తారో తెలుస్తలేదు, వాళ్ళు డిసైడ్ అయినాక నెక్స్ట్ తిండి పోటీ అది వస్తుంది. తప్పకుండా చూడండి. చివరి వరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.